Hi, this is Kirtana from Srividya Coaching Center. And today, the Hindi editorial topic Lawful Measures on Manipur and Law and Order. Breaking the cycle of impunity in Manipur requires unpopular measures. Ethnic conflicts, unlike other variants of strife, are more difficult to end because of the nature and the level of grievances of the communities hostile to each other. This persecution complex is fed by those who drive passions to such an extent that taking a position on reconciliation through mutual compromises and peace building becomes difficult even if a silent majority are in favor of it. Using threats by brandishing arms, Chaunist sections try to drown out voices of reason by drilling in fear and ideas of further vengeance. That seems to be the case with Manipur too, where after months of dilly-dallying, overtaking on the patterns of violence, the Bharatiya Janata Party-led union government has finally decided to isolate such elements and subject them to the long arm of the law. సో బ్రేకింగ్ ద సైకిల్. సో ఏదైతే సైక్లింగ్ ఆర్డర్లో ఏదైతే ఫస్ట్ నుండి అదే రన్ అవుతుందో దాన్ని బ్రేక్ చేయటం అనమాట ఆఫ్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్, హార్మ్ ఆర్ లాస్. ఇంప్యూనిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్, harm or loss. In Manipur requires unpopular measures. సో మణిపూర్లో ఏదైతే ఫ్రీడమ్ నుండి ఏదైతే పనిష్మెంట్ వాళ్ళ హార్మ్ లాస్ ఏదైతే అవుతున్నారో దాని మీద ఈరోజు ఎడిటోరియల్. ఎథనిక్ కన్ఫ్లిక్ట్స్ అన్లైక్ అదర్ వేరియంట్స్ ఆఫ్ స్ట్రైఫ్. కన్ఫ్లిక్ట్స్ అంటే డిస్ప్యూట్. కన్ఫ్లిక్ట్స్ మీన్స్ dispute and strife, conflict same meaning, and disagreement. Next, grievances. Grievances అంటే injustice. So ethnic conflicts, unlike other variants of strife, are more difficult to end because of the nature and the level of grievances of the community hostile to each other. Hostile ante enmity. Hostile means enmity. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రన్నింగ్లో ఉందో మణిపూర్ ఇష్యూ అనేది, సో మిగతా వేరియంట్స్తో చూసుకుంటే ఇది అన్లైక్ అనమాట. ఎలాంటి అంటే ఇలా ఏదైతే వీళ్ళ డిసగ్రీ చేస్తున్నారో డిఫరెంట్ వేరియంట్స్ని, సో దానికి ఏంటంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆర్ మోర్ డిఫికల్ట్ టు ఎండ్. సో దీన్ని ఎండ్ చేయడానికి చాలా డిఫికల్టీ ఉంది అని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద నేచర్ అండ్ ద లెవెల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీస్ హోస్టల్ టు ఈచ్ అదర్. సో ఏది ఇంజస్టిస్. సో వాళ్ళు ఏంటంటే నేచర్కి అక్కడున్న అట్మాస్ఫియర్, దాని యొక్క కల్చర్, ట్రెడిషన్స్, వీటన్నిటికీ ఏంటంటే ఒక కమ్యూనిటీస్ కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే ఒకరికొకళ్ళు ఎనిమిటీ ఎక్కువ, వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎనిమిటీ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఎనిమిటీతో పాటు ఎనిమోసిటీ అని కూడా వస్తుంది మీనింగ్. ఎనిమోసిటీ హోస్టైల్ అంటే. సో ఎనిమీస్ని హోస్టైల్ అని కూడా అంటారు. సో టు ఈచ్ అదర్, ఒకరికొకళ్ళు ఎనిమిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దిస్ పర్సిక్యూషన్ కాంప్లెక్స్ ఇస్ ఫెడ్ బై దోస్ హూ డ్రైవ్ ప్యాషన్స్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ taking a position on reconciliation through mutual compromises and peace building becomes difficult even if a silent majority are in favor of it. So next, persuasion. Discrimination. Next, reconciliation. Reuniting.
సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఒకరి మధ్యలో ఒకరికి ఏదైతే డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యలో డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో దాని ఒక ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళ ఒక పొజిషన్ అంటే వీళ్ళు ఎంత యూనిటీగా అంటే ఎంత డివైడ్ అవుతుంది ఎంత డిస్క్రిమినేషన్ చూస్తున్నా కూడా మ్యూచువల్ కాంప్రమైజెస్తో మళ్ళీ రీయూనిటింగ్ అనేది అవుతూ ఉంది. ప్లస్ దాంతోపాటు పీస్ బిల్డింగ్. సో ఒకరికొకరు ఏంటంటే జరిగే గొడవల్ని కూడా మళ్ళీ కామ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. బికమ్స్ డిఫికల్ట్. ఇదంతా చేయడానికి కూడా ఏంటంటే ఇలా కాంప్రమైజెస్ చేయడానికి అండ్ కామ్ చేయడానికి ఈ ఏదైతే మణిపూర్ ఇష్యూ ఉందో సో దానన్నిటిని కామ్ చేయడానికి ఇది చాలా డిఫికల్ట్. ఈవెన్ ఇఫ్ ఎ సైలెంట్ మెజారిటీ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. సో ఎంత మెజారిటీ కూడా సైలెంట్గా ఉన్నా కూడా ఈ మొత్తం ఇష్యూని మొత్తము వీళ్ళు కామ్ చేయడానికి కూడా చాలా డిఫికల్టీగా ఫేస్ చేస్తున్నారు ఏదైతే డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో అని చెప్పి చెప్తున్నారు. Using threats by brandishing arms, Chaonish sections try to drown out voices of reason by drilling in fear and ideas of further vengeance. So, Chaonish means సో ఏదైనా యాంటీగా ఉండే వాళ్ళని యాంటీ ఫెమినిస్ట్ ఇట్లా వాళ్ళని చౌనిస్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెంగియన్స్ మీన్స్ రివెంజ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే ఈ బ్రాండిషనింగ్ ఆర్మ్స్ అంటే ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉంటాయో సో వాటిని అండ్ వీళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో యాంటీగా ఎగైనిస్ట్గా ఉంటున్నారో వాటన్నిటికీ సో ఎంత కూడా వీళ్ళు అంత కామ్ చేయాలి, ఎంత ఫర్దర్గా కూడా ఎలాంటి రివెంజ్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళు ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా చెప్తున్నారు. సో డిఫరెంట్గా క్రియేట్ చేసి దాని ఇష్యూని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా వీళ్ళు కామ్ చేయడానికి లేదనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆ భయం అనేది వాళ్ళకి ఒకరికొకరికి ఇంకా లోతుగా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ థ్రెడ్స్ వల్ల. దట్ సీమ్స్ టు బి ద కేస్ విత్ మణిపూర్ టూ. సీమ్స్ అంటే అపియర్, సీమ్స్ టు బి అంటే అపియర్ with Manipur too, where after months of dilly-dallying, overtaking on the patrons of violence, the BJP, Bharatiya Janata Party-led union government has finally decided to isolate such elements and subject them to the long arm of the law. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిలే అండ్ డిలేయింగ్ అంటే ఏదైనా టైంని వేస్ట్ చేస్తూ డిలే చేసేదాన్ని డిల్లీ డాలీ అని చెప్పి అంటారు అనమాట. టు వేస్ట్ టైం by delaying. Next, patrons ante sponsor. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మణిపూర్లో ఏదైతే ఇష్యూ జరుగుతుందో సో అక్కడ ఏంటంటే ఈ వైలెన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఎగెనిస్ట్గా నిలబడి ఉండటానికి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ యూనియన్ గవర్నమెంట్గా సో వాళ్ళు ఏంటంటే ఫైనల్గా ఒక డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో సో అలాంటి ఇష్యూస్ని అలాంటి ఎలిమెంట్స్ని వీళ్ళు ఐసోలేట్ చేసి అంటే హోల్డ్ చేసేసి పూర్తిగా ఎలాంటిది ఫర్దర్గా కూడా ఎలాంటి కమ్యూనిటీస్ విషయంలో కూడా ఇష్యూస్ ఏమి రాకుండా కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సబ్జెక్ట్ దెమ్ టు ద లాంగ్ ఆఫ్ ద లా. సో వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఎగెనిస్ట్గా ఉండి ఎలాంటిది ఏ ఇష్యూ జరగకుండా మొత్తానికి ఈ టైంని కూడా వేస్ట్ చేయకుండా డిలే చేయకుండా కూడా దీన్ని క్లియర్ అవుట్ చేయాలని చెప్పి బీజేపీ పార్టీ ఇప్పుడు లెడ్ అంటే లీడ్ తీసుకుందనమాట. లీడ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి లెడ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక లీడ్ తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఇష్యూ కమ్యూనిటీస్ విషయంలో ఎవరైతే ఇలా ఇష్యూ అనేది క్రియేట్ చేస్తున్నారో సో వాటన్నిటికీ ఎగెనిస్ట్గా ఉండి వీళ్ళ దగ్గర ఏవైతే ఆర్మ్స్ ఉన్నాయో ఏవైతే వీళ్ళు యూజ్ చేసుకొని ఇంకా డౌన్ చేస్తున్నారో వాళ్ళని భయపెడుతున్నారు జనాల్ని వీటన్నిటిని ఏంటంటే ఎంత మెజారిటీ వీళ్ళకి ఫేవర్గా ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఇష్యూస్ వస్తాయని చెప్పి అగైన్ వాళ్ళు కామ్ అయిపోతున్నారు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేసుకోవట్లేదని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ దట్ ద ఇంపాల్ వ్యాలీ హ్యాస్ అగైన్ ఎరప్టెడ్ ఇన్ ప్రొటెస్ట్ ఓవర్ ద అరెస్ట్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద extremist identity outfit
Arambhai Tengol highlights the necessity and the difficulty of implementing law enforcement measures in an ethnic conflict. This group had engaged in acts of wanton lawlessness with impunity, targeting those who did not agree with its militant agenda with violence and threats. It had also coerced MLAs into signing pledges for its Chauvinist cause. Shockingly, the then BJP-led state government looked the other way, a consequence of Chief Minister N. Biren Singh's inability to rise above his partner partisanship. The security forces were also unable to act because of public protection for the violent offenders. Soon, such groups went to become a major threat to peace, and it was only after implementing President's rule that the government managed to get the group, among others, to return most of the weapons looted from police constabularies. So that the Impal Valley, so Impallo, ఇంపాల్ వ్యాలీ ఇంపాల్ ఏదైతే అక్కడ ఏరియా ఉందో సో వాళ్ళు ఏంటంటే అది మళ్ళీ ఎరప్ట్ అవటం జరిగిందనమాట. మళ్ళీ వాళ్ళు ఏంటంటే బ్లాస్ట్ అవటం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎరప్టెడ్ అంటే బ్రేక్అవుట్. సో ఇప్పుడు దాకా వాళ్ళు కామ్గా ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే వీళ్ళు మళ్ళీ బ్రేక్అవుట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇన్ ప్రొటెస్ట్ ఓవర్ ద అరెస్ట్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఐడెంటిటేరియన్ అవుట్ఫిట్, Arambhai Tengol highlights the necessity and the difficulty of implementing law enforcement. Enforcement అంటే implementation. Implementation. Measures in an ethnic conflict. Conflicts అంటే disagreement అని చెప్పాను. Disputes. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇంపాల్ వ్యాలీలో వీళ్ళు మళ్ళీ ఎందుకంటే వీళ్ళు మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వడం జరిగిందంటే ఈ అరంభై టెంగాల్ అనే ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ని ఏంటంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి, సో ఆ లీడర్స్ని అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కోసం వీళ్ళు అప్పుడుదా కామ్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఓపెన్ అప్ అవటం జరిగిందని చెప్పి చెప్తున్నారు. హైలైట్స్ ద నెసెసిటీ అండ్ ద డిఫికల్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ ఇన్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. సో ఏదైతే వీళ్ళు ఒక లా తీసుకురావడం జరిగిందో బీజేపీ పార్టీ, సో ఆ లా ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఇంప్లిమెంట్ చేయడానికి దానికి చాలా డిఫికల్టీగా ఉంది. సో దానికి ఏంటంటే ఇంకా వీళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు దాని ఎగెనిస్ట్గా ఉన్నారు, ఏది కూడా ముందుకు చేయడానికి కూడా వీళ్ళు అగ్రి చేయట్లేదని చెప్తున్నారు. దిస్ గ్రూప్ హ్యాడ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ వాంటన్ లాలెస్నెస్ విత్ ఇంప్యూనిటీ, టార్గెటింగ్ దోస్ హూ డిడ్ నాట్ అగ్రీ విత్ ఇట్స్ మిలిటెంట్ అజెండా విత్ వైలెన్స్ అండ్ ట్రేట్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ గ్రూప్ ఉందో అరంభై తెంగాల్, ఈ గ్రూప్ ఏంటంటే సో చాలా యాక్ట్స్కి కూడా వీళ్ళు ఎగెనిస్ట్గా ఉన్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎవరైతే ఇది ఏదైతే ఇలాంటి లాస్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా వీళ్ళు అగ్రి చేయట్లేదు. సో ఎవరైతే అగ్రి చేయట్లేదు ఇలా అని వీళ్ళు ఏం చేశారంటే మిలిటెంట్ అజెండాతో యూజ్ చేసుకొని సో వైలెన్స్ థ్రెట్స్ అనేది క్రియేట్ చేయడానికి కూడా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ లాని మాత్రం వాళ్ళు అగ్రి చేయట్లేదని చెప్పి చెప్తున్నారు టార్గెటెడ్గా. ఇట్ హ్యాడ్ ఆల్సో కోయస్డ్ ఎమ్మెల్యేస్ ఇన్ టు సైనింగ్ ప్లెజెస్ ఫర్ ఇట్స్ షావనిస్ట్ కాజ్. సో ఎవరైతే ఈ ఎమ్మెల్యేస్కి ప్రెషర్ ఇస్తున్నారో, కోయస్డ్ అంటే ప్రెషర్, సో ప్రెషర్ ఇస్తున్నారు ఎమ్మెల్యేస్కి. సో వాళ్ళొక ప్లెడ్జెస్ అంటే ప్రామిస్, ఎవరైతే ప్రామిస్ చేసి ఉన్నారో, ప్లెడ్జ్ అంటే ప్రామిస్. సో ఎలాంటిది కూడా జరగకుండా ఉండడానికి కూడా ఏంటంటే వీళ్ళు ప్రామిస్ చేయటం జరిగిందనమాట. సో ఫర్దర్గా ఏంటంటే ఇలా యాంటీగా ఏదైనా ఒక యాంటీగా ఉండే వాళ్ళని, సో ఏదైనా డిస్క్రిమినేషన్స్ చూపించేటప్పుడు ఏదైనా కూడా రిలీజియస్గా కానీ కమ్యూనిటీస్గా కానీ ఇలాంటి ఏవైనా చూపించేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. షాకింగ్లీ దెన్ బీజేపీ లెడ్ స్టేట్ గవర్నమెంట్ లుక్డ్ ద అదర్ వే, a consequence of Chief Minister N. Biren Singh's inability to rise above his partisanship. సో ఏంటంటే
షాకింగ్ న్యూస్ ఏంటంటే దీంట్లో బీజేపీ లీడ్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మణిపూర్లో ఉన్నారో, సో ఎన్ బిరెన్ సింగ్ చీఫ్ మినిస్టర్, ఆయన ఏంటంటే ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఇప్పుడు ఏదైతే వీళ్ళు లా అనేది క్రియేట్ చేస్తున్నారో దానికి వాళ్ళు ఎగెయినెస్ట్గా ఉన్న టైంలో ఈయన ఎలాంటిది కూడా పార్టీసన్షిప్ అనేది తీసుకోలేదని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎలాంటి ప్రొటెక్షన్ అనేది కూడా అక్కడ పీపుల్కి ఇచ్చింది లేదు. సో ఆయన కామ్గా ఉన్నారు. సో అందుకని చెప్పి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు చాలా షాకింగ్గా ఉందని చెప్తున్నారు. ద సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ ఆల్సో అనేబుల్ టు యాక్ట్ బికాస్ ఆఫ్ పబ్లిక్ ప్రొటెక్షన్ ఫర్ ద వైలెంట్ అఫెండర్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అఫెండర్స్ అంటే క్రిమినల్ అని. అఫెండర్స్ మీన్స్ క్రిమినల్. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అనేబుల్ టు యాక్ట్. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే పోలీసెస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యాక్ట్ని అనేబుల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పబ్లిక్ ప్రొటెక్షన్కి వైలెంట్ అఫెండర్స్. సో పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ వైలెన్స్, క్రిమినల్ వైలెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో ఏంటంటే వీళ్ళకి అనేది సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది ఇలాంటిది ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. Soon such groups went to become a major threat to peace, and it was only after implementing President rule that the government managed to get the group, among others, to return most of the weapons looted from the police constabularies. సో ఏంటంటే ఇలాంటి గ్రూప్స్ ఏంటంటే ఎక్కువ థ్రెట్ని క్రియేట్ చేసేలాంటిదే ఉంది కానీ పీస్ని క్రియేట్ చేసేలాగా ఎలాంటిది లేదు ఈ గ్రూప్ వల్ల అని చెప్తున్నారనమాట. సో అందుకని ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఏంటి ప్రెజెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ నుండి ఆర్మ్స్ అనేది తీసుకున్నారో బిఫోర్ ప్యాసేజ్లో, సో వాటన్నిటిని ఏంటంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేలాగా వీళ్ళు ఒక లాని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ప్రెసిడెంట్ రూల్ వల్ల ఈ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళు ఎవరైతే ఏవేవి తీసుకున్నారో అన్నీ మళ్ళీ మేనేజ్ టు గెట్. సో అవన్నీ ఏంటంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ మొత్తం రిటర్న్ తీసుకొని ఆ వెపన్స్ అన్నిటిని వీళ్ళు పోలీస్ కానిస్టేబులరీస్ సో వాళ్ళ అండర్లో మళ్ళీ పెట్టడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. The arrests have coincided with similar actions against other militant volunteers in the hills who were allegedly involved in violence against law enforcement officers. The government of Manipur, which is currently under President's rule, must make a clear case of the involvement of those arrested in crimes and bring them to justice. It should not give in to the threats made by those stalking communal passions and must convince the people across ethnic lines that these are lawful actions against male factors. సో ద అరెస్ట్ హ్యావ్ కోయిన్సైడ్ విత్ సిమిలర్ యాక్షన్స్. సో ఇట్లాంటి సిమిలర్ యాక్షన్స్ అనేది ఈ అరెస్ట్ అనేది చాలా కోయిన్సైడెడ్ అగైనెస్ట్ అదర్ మిలిటెంట్ వాలంటీర్స్. సో మిలిటెంట్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగైనెస్ట్గా ఇలాంటి యాక్షన్స్ అనేది చాలా జరుగుతున్నాయి. కోయిన్సిడెంట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ద హిల్స్. హూ వర్ అలిజెడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెన్స్. సో ఎవరైతే ఈ వైలెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ లా ఎన్ఫోర్స్మెంట్ లా ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేసిన వాళ్ళకి ఎగెనెస్ట్గా ఉండి ఈ వైలెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఏంటంటే అరెస్ట్ చేయడం జరిగింది కోయిన్సైడ్గా అని చెప్తున్నారు. ద గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ విచ్ ఈస్ కరెంట్లీ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ ఏంటంటే సీఎంని తీసేసి ప్రెసిడెంట్స్ రూల్ అండర్లో పెట్టడం జరిగిందనమాట. సో ఏంటంటే ఇప్పుడు అంతా గవర్నర్ టేక్ ఓవర్లోనే ఉంటుంది. మస్ట్ మేక్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్. సో ఇదేంటంటే ఈ కేసు అనేది చాలా క్లియర్గా వీళ్ళ ప్రెసిడెంట్స్ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడం జరుగుతుందని చెప్తున్నారు. ఆఫ్ దోస్ అరెస్టెడ్ ఇన్ క్రైమ్స్. సో ఎవరైతే ఈ క్రైమ్ మీద అరెస్ట్ అయి ఉన్నారో అండ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. సో వాళ్ళ వల్ల జస్టిస్ అనేది తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. ఇట్ షుడ్ నాట్ గివ్ ఇన్ టు ద థ్రెట్స్ మేడ్ బై దోస్ స్టాకింగ్ కమ్యూనల్ ప్యాషన్స్. స్టాకింగ్ అంటే యాడ్ ఫ్యూయల్ టు. ఇట్ షుడ్ నాట్ గివ్ ఇన్ టు ద థ్రెట్స్. సో ఏంటంటే ఈ థ్రెట్స్కి ఏంటంటే వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి అండ్ మేడ్ బై దోస్ టాకింగ్ కమ్యూనల్ ప్యాషన్స్. సో కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీస్ మీద వీళ్ళు యాడ్ ఫ్యూయల్ టు అంటే సో వాళ్ళు ఎలాంటిది ఫ్యూయల్ పోయకుండా అంటే ఎలాంటిది బర్స్ట్ అనేది చేయకుండా ఇలాంటి రిలీజియస్ కానీ కమ్యూనిటీస్ విషయంలో కానీ ఎలాంటిది చేయకుండా వీళ్ళ వల్ల ఎలాంటి థ్రెట్స్ రాకుండా జస్టిస్ అనేది తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. అండ్ మస్ట్ కన్విన్స్ ద పీపుల్. సో పీపుల్ని కూడా కన్విన్స్ చేయాలి అక్రాస్ ఎథనిక్ లైన్స్ దట్ దీస్ ఆర్ లాఫుల్ యాక్షన్స్ అగైనెస్ట్ మేల్ ఫ్యాక్టర్స్. సో ఏంటంటే వీళ్ళేం చెప్తున్నారంటే
దట్ దీస్ ఆర్ లాఫుల్ యాక్షన్స్ అగైనెస్ట్ మేల్ ఫ్యాక్టర్స్. మేల్ ఫ్యాక్టర్స్ అంటే బ్యాడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఏవైతే వీళ్ళు లాఫుల్ యాక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో, సో వీళ్ళు బ్యాడ్గా ఏవైతే చేస్తున్నారో వాటికి అగైనెస్ట్గా లాఫుల్ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే పీపుల్ కన్విన్స్ చేసి ఈజీగా ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఆ ఇష్యూని క్లియర్ అవుట్ చేసేసి పీస్ ఇద్దామని. ఇట్ మస్ట్ simultaneously engage in talks with other stakeholders, also asserting that such steps will coincide with peace building and rehabilitation measures. It must use devices such as convening all party meetings and involving civil society representatives from across all ethnic lines to reinforce this message, and must not give in to the pressure to reverse the legal steps take against the offenders. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సైమల్టేనియస్గా వీళ్ళు ఒకరినొకళ్ళు మాట్లాడుకోవడం జరిగింది డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో. అండ్ ఆల్సో అసర్టింగ్ అంటే మెయింటైన్ చేయటం. అసర్టింగ్ అంటే మెయింటైన్, డిక్లేర్ చేయటం. ఏమని డిక్లేర్ చేసినారు, ఏమని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఏవైతే ఈ పీస్ బిల్డింగ్కి అండ్ రీహాబిలేషన్ సెంటర్స్ వీళ్ళందరికీ ఏంటంటే ఎవరైతే ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాటన్నిటి నుండి వీళ్ళందరినీ మాట్లాడి వాటన్నిటికీ వీళ్ళు ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఫర్దర్గా స్టెప్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి అన్నిటిని ఎలా స్టాప్ చేయాలని చెప్పి, ఎలా పీస్ క్రియేట్ చేయాలని చెప్పి దాని మీద వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇట్ మస్ట్ యూస్ డివైజెస్ సచ్ యాజ్ కన్వీనింగ్ అంటే గ్యాదర్ అవ్వటం. సో ఇట్ మస్ట్ యూస్ డివైజెస్. సో వాళ్ళు డివైజెస్ అనేది యూజ్ చేసి సచ్ యాజ్ ఎలా అంటే వాళ్ళు గ్యాదర్ అవ్వటం, కాల్ ఆల్ పార్టీ మీటింగ్స్. సో అన్ని పార్టీ మీటింగ్స్కి వాళ్ళని పిలిచి వీళ్ళంతా గ్యాదర్ అయ్యి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇన్వాల్వింగ్ సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్. సో సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆల్ ఎథనిక్ లైన్స్ టు రెయిన్ఫోర్స్ అంటే ఇంక్రీజ్, స్ట్రెంగ్తెన్, స్ట్రెంగ్తెన్. సో వాళ్ళందరినీ పిలిచి ఏదైతే వీళ్ళ తీసుకొచ్చినారో దాన్ని స్ట్రాంగ్ చేయటానికి. సో అప్పుడే ఈ మణిపూర్లో ఎవరైతే పీపుల్కి వాళ్ళందరికీ పీస్ అనేది ఇవ్వటానికి కోసం మాత్రమే వీళ్ళు ఇలా గ్యాదర్ అయ్యి ఇట్లా మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ మస్ట్ నాట్ గివ్ ఇన్ టు ద ప్రెషర్ టు రివర్స్ ద లీగల్ స్టెప్స్ టేకెన్ అగైనెస్ట్ ద అఫెండర్స్. సో ఎవరైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైతే చేశారో వాళ్ళ నుండి అగైనెస్ట్గా ఉండి లీగల్ స్టెప్స్ అన్నిటిని తీసుకొని, సో ఎలాంటి వాళ్ళకి కూడా ప్రెషర్ ఇవ్వకుండా ఈ లీగల్ స్టెప్స్ అన్నిటిని తీసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు ఒక వేలో వెళ్ళాలి. సో అప్పుడే ఏంటంటే వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు. Why are ethnic conflicts more challenging to resolve compared to other forms of strife? సో ఈ వీటన్నిటిని డిసగ్రీ చేసి దాని నుండి వీళ్ళు డిస్ప్యూట్స్ అన్నిటిని ఛాలెంజింగ్ తీసుకోవడానికి, దాని నుండి రిసాల్వ్ చేయడానికి ఏంటి రీజన్ అని చెప్పి అడుగుతున్నాను. డ్యూ టు ఎకనామిక్ డిస్పారిటీస్ బిట్వీన్ కమ్యూనిటీస్, బికాస్ ఆఫ్ ద నేచర్ అండ్ లెవెల్ ఆఫ్ ద గ్రీవియన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ హోస్టైల్ టు ఈచ్ అదర్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఫర్ కన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, limited access to conflict zones. సో ఈ డిస్పారిటీ కమ్యూనిటీస్ మధ్యలో ఎకనామిక్ విషయంలో డిస్పారిటీస్ కోసమా, లేదంటే నేచర్ అండ్ ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఎగెనిస్ట్గా ఎనిమిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఒకరికొకళ్ళు ఈచ్ అదర్ చూసుకోవటమా, అండ్ ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ కన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ లేకపోవటమా, అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు కన్ఫ్లిక్ట్ జోన్స్. సో వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటాం ఈ డిస్ప్యూట్స్ వల్ల అని చెప్పంటే B is the answer. What tactics do Chavinist sections use to suppress voices of reason in ethnic conflicts? అంటే using threats and drilling in fear and ideas of further vengeance. B is the answer. What action has the Bharatiya Janata Party led union government taken against patterns of violence in Manipur? సో ఏ యాక్షన్ తీసుకుంది మణిపూర్లో జరిగిన ఇష్యూ కంటే వాళ్ళందరిని ఐసోలేట్ చేసి ఈ లాని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. బి ఇస్ ద ఆన్సర్. హౌ డిడ్ ద ఇంఫాల్ వ్యాలీ రియాక్ట్ టు ద అరెస్ట్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఐడెంటిటేరియన్ అవుట్ఫిట్ అరంబై టెంగాల్? సో అరంబై టెంగాల్ ఎవరైతే కమ్యూనిటీ వీళ్ళ మెంబర్స్ ఉన్నారో ఈ గ్రూప్ మెంబర్స్, సో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇంఫాల్ వ్యాలీ రియాక్ట్ ఎలా ఉందని చెప్పంటే it erupted in protest.
సో ప్రొటెస్ట్ని బ్రేక్అవుట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. బి ఈస్ ద ఆన్సర్. Errors. This persecuted complex is fed by those who drive passions to such an extent that taking a position on reconciliation through mutual compromises and peace building becomes difficult, even if a silent majority are in favor of it. సో దిస్ వచ్చినప్పుడు దీని నెక్స్ట్ అనేది మనకి నౌన్ అనేది రావాలండి. పెర్సుయేట్ అనేది వర్బ్, నౌన్ వచ్చేసి పెర్సుయేషన్. నెక్స్ట్, the government of Manipur, which are currently under president rule, must made a clear case of the involvement of those arrested in crimes and bring them to justice. సో గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ అనేది సింగులర్ కాబట్టి ఆర్ కాదండి, ఈజ్. నెక్స్ట్ మస్ట్ వచ్చిన తర్వాత మేకి రావాలి, V1 ఫామ్ రావాలి, మోడాల్ ప్లస్ V1. సో మోడాల్ అంటే విల్, షెల్, మే, కెన్. సో ఇవన్నీ ఏంటంటే మోడాల్ వస్తే వీటి నెక్స్ట్ ఏంటంటే V1 ఫామే రావాలి. నెక్స్ట్ పారాజంబల్. సో 2 పారాజంబల్స్ ఉన్నాయి, 1 పారాజంబల్ నేను చేస్తాను, ఇంకొకటి మీకు హోంవర్క్ కామెంట్ చేయండి. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ మస్ట్ మేక్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దోస్ అరెస్టెడ్ ఇన్ క్రైమ్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. The Bharatiya Janata Party led union government has finally decided to isolate such elements and subjected them to the long arm of the law. Ethnic conflicts are more difficult to end because of the nature and level of grievances of communities hostile to each other. This persuasion complex is fed by those who drive passions to such an extent that taking a position on reconciliation becomes difficult. So ఫస్ట్ వచ్చేసి ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ గురించి వీళ్ళు చాలా డిఫికల్ట్ దీన్ని ఎండ్ చేయడానికి అని చెప్పి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని నుండి ఏదైతే ఇది ఏదైతే డిఫికల్ట్ అవుతుందో దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి దాని గురించి ఇక్కడ మాట్లాడారనమాట. నెక్స్ట్ దీన్ని ఎవరు ఎండ్ చేయాలనుకున్నారంటే బీజేపీ పార్టీ, ప్రజెంట్ యూనియన్ గవర్నమెంట్ ఫైనల్గా ఐసోలేట్ చేసి దీని నుండి ఎండ్ చేయాలి. లాస్ట్ది వచ్చేసి అప్పుడే మనకి ఏంటంటే ఇది ఎవరైతే అరెస్ట్ చేసి వీళ్ళందరికీ ఏంటంటే జస్టిస్ తీసుకురావాలి గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో CDBA. నెక్స్ట్, ఇట్ మస్ట్ యూస్ డివైసెస్ సచ్ యాజ్ కన్వీనింగ్ ఆల్ పార్టీ మీటింగ్స్ అండ్ ఇన్వాల్వింగ్ సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్ టు reinforce this message. The government of Manipur should not give in to threats made by those stalking communal passions. The government must convince people across ethnic lines that actions against malefactors are lawful. The government must simultaneously engage in talks with stakeholders. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, ఫస్ట్ది వచ్చేసి ఏవైతే డివైజెస్ ఉన్నాయో వాటిని కన్విన్స్ చేసి అందరు మీటింగ్ అనేది పెట్టుకోవాలని చెప్పి మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ బి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ ఏంటంటే ఎలాంటి థ్రెట్స్ కూడా ఇవ్వకూడదు అన్నట్టుగా చెప్తున్నారనమాట, ఫర్దర్గా ఎలాంటిది ఉండద్దు అని చెప్పి. ద గవర్నమెంట్ థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ ఏంటంటే పీపుల్ని కన్విన్స్ చేసి వీటన్నిటికీ ఎగెనిస్ట్గా ఉండి బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి వీళ్ళు లాఫుల్ అనేది రావాలని చెప్పి మాట్లాడటం జరిగింది. అండ్ డి ఈస్ గవర్నమెంట్ ఏంటంటే సైమల్టేనియస్గా ఈ ఒకళ్ళు స్టేక్ హోల్డర్స్తో ఒకరికొకరు మాట్లాడుకొని ఎంగేజ్ అయ్యి వీటన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఆర్డర్ అనేది కామెంట్ చేయండి. అండ్ ILPది ఏదైతే 365 ఉందో, సో ప్రజెంట్ వీడియో అనేది ఇంగ్లీష్ మెయిన్స్ వచ్చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎగ్జామ్స్ రాయడానికి ఆర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్కి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9649643354కి. సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ.